కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డిలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని చూస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చౌటప్పల్లో సిపిఎం మండల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో నిర్వహించిన సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని చూస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చౌటుపల్లో సిపిఎం మండల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో నిర్వహించిన సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కల్లూరి మల్లేశం మాట్లాడారు. జనాభా నియంత్రణ పాటించి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు డీలిమిటేషన్ ఒక శాపంగా మారబోతుందని, జనాభాను విచ్చలవిడిగా పెంచిన ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెంచి నిబంధనలు పాటించిన దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గించడం అంటే అభివృద్ధిని అగౌరవపరచడమే అన్నారు. ఇది ముమ్మాటికి దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వంపై కేంద్రం చేస్తున్న దాడి అని మల్లేశం విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చిత్తశుద్ధిని ఆయన ప్రశ్నించారు. మహిళా బిల్లును 2023 సంవత్సరంలో పార్లమెంట్ ఆమోదించిన నుండి అమలు చేయకుండా చేతులు దులుపుకొని జనాభా గణన, డీలిమిటేషన్ వంటి అంశాలను ముడిపెట్టి మహిళలను మోసం చేస్తుందని బీజేపీని విమర్శించారు. మహిళా శక్తిని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న బీజేపీ తక్షణమే ఈ కోటాను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ అధికారాలన్నీ కేంద్రం వద్దే ఉంచుకోవాలనే ఏకఛత్రాధిపత్యం ధోరణిని సిపిఎం సహించబోదని హెచ్చరించారు. డీలిమిటేషన్ వల్ల పార్లమెంటులో దక్షిణాది గలం బలహీనపడితే భవిష్యత్తులో నిబంధనల కేటాయింపులో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యమై పోరాడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి సిపిఎం ఎప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు. సిపిఎం మండల కార్యదర్శి గంగాదేవి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, రాయగిరి కిష్టయ్య, పట్టణ కార్యదర్శి గోషిక కరుణాకర్, సిపిఎం సీనియర్ నాయకులు ఆదిమూలం నందీశ్వర్, బొడ్డు అంజిరెడ్డి, సప్పిడి శ్రీనివాసరెడ్డి, తూర్పునూరు మల్లేశం, బోయ యాదయ్య, మహేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏం పని చేసిందంటే 24 ఎన్నికలు రాబోతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆయన 2014లోనే అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పినారంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళా బిల్లుని ఆమోదింపజేయలేకపోయింది, ఓడిపోయింది, నేను వస్తే మహిళా బిల్లుని పార్లమెంట్లో పెడతాను 2014లో చెప్పింది. 2023 24 ఎన్నికలకు పోబోతా ఉన్నాడు. మళ్ళీ పోతే జనాలు దుడ్డు విత్తారని 2023లో హడావుడిగా బిల్లు పెట్టిండు. ఏం పెట్టిండు? అప్పుడు 2010లో ఆమోదం పొందిన బిల్లు పెట్టలే, దానికి ఒక కొత్త పేరు పెట్టి నారీ శక్తి వందన్ ఆతి నియమం అని పెట్టిండు. బిల్లు పేరు నారీ శక్తి వందన ఆతి నియమం అని చెప్పి ఒక బిల్లు పేరు పెట్టిండు. అంటే మన భాష చెప్పాడు మహిళా బిల్లు, దానికి పేరు పెట్టిండు. ఆయన అన్ని ఉర్దూ సంస్కృత పదాలు పెట్టుకుంటాడు కదా, సంస్కృతం పెట్టుకుంటాడు కదా. అట్లా ఈ నారీ శక్తి వందన ఆతి నియమం అనే బిల్లు 2023లోనే పాస్ అయింది. మహిళా బిల్లు 2023లో పాస్ అయింది పార్లమెంటులో. లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో ఏకగ్రీవమైంది. లోక్సభలో ఒక ఇద్దరే వ్యతిరేకంగా ఓటేసింది, అందరు ఓట్లేసింది. 2023 సెప్టెంబర్ 20వ తారీఖున బిల్లు పాస్ అయింది. కానీ మరి ఎందుకు ఇప్పుడు పెట్టిండు? ఆ పాస్ అయ్యేటప్పుడు ఒక మాట ఏం పెట్టి